ఈరోజు రెసిపీ క్యాబేజీ ఫ్రై 65 సన్నగా తరిగిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా తరుక్కోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెంచాడు కార్న్ ఫ్లోర్, ఒక చెంచా మైదా, ఒక చెంచా బియ్యం పిండి, ఒక చెంచా శనగపిండి, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, జీరా పౌడర్, మిరియాల పౌడర్, ఉప్పు, కొద్దిగా ఆయిల్ కలిపిన తర్వాత చూపిస్తా. ఈ విధంగా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయక్కర్లేదు, అవసరం అయితే కొద్దిగా వేసుకుంటారు. ఉల్లిపాయ క్యాబేజీ తడి ఉంటుంది కాబట్టి. ఇంకో చూసారా ఎలా అవుతుందో. అవసరం అయితేనే వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇదిగోండి, మూకుడు పెట్టేసుకుని వేయించేసుకుందాం. అందరూ స్టవ్ వెలిగించుకుందాం, మూకుడు పెట్టుకుందాం, ఆయిల్ వేద్దాం. నూనె కాగింది, ఇప్పుడు వేయించుకుందాం. మూకుడు పట్టినంత వేయాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలా కలుపుకుంటూ మాడకుండా చూసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు దీనికి. ఇంకో ఆయిల్ వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. వేసిన వెంటనే కలపకూడదండోయ్, ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి. ఇలా అప్పుడు తిరగొట్టుకోవాలి. ఆఖరవాయి ఈ ఫ్రై ఒక ముగ్గురు తినచ్చండి. అంతేనండి, క్యాబేజీ ఫ్రై 65. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.